Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. నేపాల్లో విద్యార్థులు ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చి నేపాల్ రాజధాని అయిన ఖాట్మండు అదేవిధంగా పలు చోట్లలో కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మా గొంతు నొక్కవద్దు, మమ్మల్ని మాట్లాడడానికి వాక్చాతుర్యం ఇవ్వండి అని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తూ మీ అవినీతిని కూడా ఆపండి అంటూ వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇది జనరేషన్ జెడ్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కంటిన్యూ అవుతూ వస్తుంది అన్నట్టు. జనరేషన్ జెడ్ అంటే ఏమీ లేదు, 1995 to 2010 ఈ మధ్య కాలంలో పుట్టిన వారందరూ కూడా సమస్యల మీద మనం పోరాడదాము, ఈ రాజకీయ అవినీతినంతా కూడా మనం అడ్డుకుందాము, వాటిపైన గలమెత్తుదాము అని చెప్పేసి వారందరూ కూడా ఏకదాటిగా యూనిటీగా నిలిచొని వాళ్ళందరూ ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అవ్వడం జరిగింది. దాన్నే జనరేషన్ జెడ్ అని చెప్పేసి వాళ్ళొక పేరు పెట్టుకున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే నేపాల్ రాజధాని ఉందో ఖాట్మండు పలు చోట్లలో కూడా విద్యార్థులు లక్షలలో రోడ్ల మీదకి వచ్చి నిరసనలు పెద్ద ఎత్తున గవర్నమెంట్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. పోలీసులు వచ్చారు, వారిని అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే వారు అసలు భయపడట్లేదు. పోలీసులు వారి మీద ఎక్కువగా దాడి చేయడము అదేవిధంగా ఇవన్నీ చేస్తున్నారు, కాల్పులకు కూడా రెడీ అవుతున్నారు. అయినా కూడా విద్యార్థులు వెనకడుగు మాత్రం వేయకుండా వారి పోరాటాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఎందుకు అనంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ ప్రధానమంత్రి ప్రసాద్ శర్మ ఓలీ సెప్టెంబర్ 5వ తేదీన సోషల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇన్స్టా కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, వాట్సాప్ మెసెంజర్ కానివ్వండి, మన ఇండియాలో టిక్టాక్ లేదేమో కానీ నేపాల్లో ఇప్పటికీ కూడా టిక్టాక్ కంటిన్యూ అవుతూనే ఉంది. టిక్టాక్ కానివ్వండి, ఇవన్నిటిని కూడా బ్యాన్ చేస్తున్నట్టు ఆయన ఒక ఆర్డర్ని పాస్ చేయడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఇప్పుడు యూత్ వారి ఆవేదన ఏదైనా వ్యక్తం చేసుకోవాలన్నా, లేదు అనుకుంటే ఏదైనా షేర్ చేయాలన్నా, మనకున్న సమస్యని చెప్పాలన్నా కూడా ఎక్కువగా ఎవరైనా సరే ఏది సోషల్ ప్లాట్ఫామ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అయితే ఒక్కసారిగా విద్యార్థులకు ప్రశ్నించే గొంతును నొక్కడమే కాకుండా వారు ఏవైతే ఉంటాయో సోషల్ ప్లాట్ఫామ్స్ అన్నింటిని కూడా బ్యాన్ చేయడంతో వాళ్ళ చేతులు కాళ్ళు కట్టేసినట్టుగా ఫీల్ అయిపోయారు. చాలా కోపానికి వాళ్ళు గురవ్వడం జరిగింది. వెంటనే రోడ్ల మీదకి వచ్చేసి నిరసనలు వ్యక్తం చేస్తూ పెద్దగా అరుస్తూ వారికి గవర్నమెంట్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వచ్చారు. అయితే సెప్టెంబర్ 8వ తేదీన ఏం జరిగిందంటే స్కూల్ యూనిఫామ్లో ఉన్న ఒక చిన్న విద్యార్థి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పోలీసు ఒక అతను కరెక్ట్ సెంటర్ నుదుటి మీద కాల్చి చంపడం జరిగింది. రక్తం మడుగుల్లో యూనిఫాము, బ్యాగు అలా చూసిన విద్యార్థులు అప్పటికే కోపంతో ఉన్నారు. ఇవన్నీ కూడా ఆపేసి వారి గొంతు నొక్కేశారు. ఎక్కడ కూడా షేర్ చేసుకోకుండా ఉండి మనకు సంబంధించిన బాధని అని చెప్పేసి ఉన్న విద్యార్థులు అది చూడగానే కోపోద్రోకులు అయిపోయి మొత్తము రచ్చ చేసేసేసినారు. అంటే పోలీసులకు వ్యతిరేకంగా అక్కడ మొత్తము రాళ్లతో కొట్టడము, హెల్మెట్లతో కొట్టడము, కర్రలతో కొట్టడము, పోలీసులు ఎంత అంటే వీళ్ళంతగా యుద్ధ వాతావరణం అంతా కూడా నెలకొన్నది. ఇంకా అది కాస్త సెప్టెంబర్ 9వ తేదీన ఇంకా పెద్ద స్థాయిలో తీవ్రత స్థాయికి చేరుకుంది. ఇక ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ఏదైతే నేపాల్ పార్లమెంట్ ఉందో పార్లమెంట్కు నిప్పంటించేశారు. మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్కి సంబంధించిన క్వార్టర్స్ అన్నీ కూడా తగలబెట్టడం జరిగింది. గవర్నమెంట్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో దాన్ని ధ్వంసం చేస్తూ వచ్చారు. అంటే వాళ్ళ వేలో నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు ఇలాంటివి హింసాత్మకమైన దాడులు చేయడం పట్ల విద్యార్థులు ఇంకా కోపానికి గురవడం జరిగింది. అయితే ఏదైతే నిరసన చేస్తున్నారో విద్యార్థుల మీద పోలీసులు కాల్పులు కూడా చేశారు. దాదాపుగా 14 నుంచి 20 మంది విద్యార్థులు ఎలాంటి తప్పు చేయకుండానే పోలీసుల కాల్పులు చనిపోవడం జరిగింది. అయితే దీని మీద కూడా విద్యార్థులు ఇంకా ఎక్కువగా తీవ్ర స్థాయిగా కూడా ఇంకా పోరాటాన్ని వాళ్ళు ఇంకా ఎక్కువగా ఉధృతం చేయడం జరిగింది. ఇది జనరేషన్ జెడ్ అంటే చూడండి, విద్యార్థులందరూ కూడా ఒక యూనిటీగా ఫామ్ అయిపోయారు. ఇది ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదండి. ఏదైతే ప్రధానమంత్రి 2018 నుంచి అదేవిధంగా 2025 వరకు కూడా అదే గవర్నమెంట్ ఇప్పటికీ అధికారంలో వస్తూనే ఉంది. అది ప్రసాద్ శర్మ హోలీ గవర్నమెంట్ ఇంకా కంటిన్యూ అవుతుంది. దాంట్లో ఎక్కువగా అవినీతి జరుగుతుందని విద్యార్థులు గవర్నమెంట్ దృష్టికి చాలాసార్లు పలుమార్లు తీసుకెళ్లారు. అయినా కూడా ఎలాంటి స్పందన లేదు. దానిపైన వారి ఆవేదన వ్యక్తం చేయడం కోసము సోషల్ ప్లాట్ఫామ్స్ని వాళ్ళు ఎంచుకొని ఏదైతే రాజకీయ నాయకులు ఉంటారో అదేవిధంగా రాజకీయ నాయకులకు సంబంధించిన పిల్లలు ఎంత లగ్జరియస్గా లైఫ్ లీడ్ చేస్తున్నారు, సామాన్య
ప్రజల లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా బాగా చదువుకున్న తర్వాత ఎంప్లాయ్మెంట్ లేక ఎలాంటి అవస్థలు ఎదుర్కొంటున్నారు అనే దానిపైన వాళ్ళు చిన్న చిన్న వీడియోస్ చేసి సోషల్ ప్లాట్ఫామ్స్లో పెట్టడం స్టార్ట్ చేశారు. ఏదైతే ఇన్స్టా కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, వాట్సాప్ మెసెంజర్స్లో కానివ్వండి ఫార్వర్డ్ చేస్తూ వారి టిక్టాక్ ఇలాంటి వాటిలలో వాళ్ళు షేర్ చేస్తూ వచ్చారు. ఇంకా అది బ్యాన్ చేయడమే కాకుండా ఇప్పుడు ఇలాంటివన్నీ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఇంకా ఎక్కువగా ఇంకా వారి నిరసనను వ్యక్తం చేస్తూ పోలీసులు వారి విద్యార్థుల మీద అసలు వాళ్ళు కనికరం కూడా చూపించలేదు, చాలా కసాయిగా బిహేవ్ చేశారని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే వారిపైన టియర్ గ్యాస్ ప్రయోగించారు, రబ్బర్ బుల్లెట్ ప్రయోగించారు, అదేవిధంగా వాటర్ ప్రెషర్ పెట్టేశారు, అదేవిధంగా కాల్పులు కూడా చేయడం జరిగింది. అయితే ఇవన్నింటినీ దృష్టిలో పెట్టేసుకొని ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో సంవత్సరం నుంచి ఇది ఆవేదన అంతా కూడా సోషల్ ప్లాట్ఫామ్స్లో పెడుతూ వస్తున్నారు కదా. వచ్చిన తర్వాత అక్కడున్న ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ప్రసాద్ శర్మ ఓలీ ఇంకా నేపాల్ గవర్నమెంట్ పరువు పోతుంది, ఇక్కడ ఇంత అవినీతి జరుగుతుందా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తారో ఏమో అని చెప్పేసి దాని ప్రకారంగా అతను ఏం చేశాడంటే సెప్టెంబర్ 5వ తేదీన ఇవన్నీ కూడా సోషల్ ప్లాట్ఫామ్స్ అన్నింటినీ కూడా బ్యాన్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు కోపానికి గురయ్యారు. ఇంకా 9వ తేదీన ఏదైతే పార్లమెంటుకు నిప్పంటించారో ఆ టైంలో ఇంకా ఏది చేసేది ఏమీ లేదు, అమ్మో బాబాయ్ ఇంక ఇదేదో వెళ్తుంది, విద్యార్థులు అసలు వెనక్కి అడుగు కూడా వేయడం లేదు, కాల్పులు చేసినా సరే ఇంకా లక్షల్లో విద్యార్థులందరూ గ్యాదర్ అవుతున్నారు, ఏదో ఒకటి చేస్తారు అన్న ఉద్దేశంతో అతను అదే రోజు సెప్టెంబర్ 9వ తేదీన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు ఏదైతే సోషల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి మీద కూడా బ్యాన్ చేశానని చెప్పాను కదా, అవన్నింటి కూడా ఎత్తివేస్తున్నాను, ఇక మీదట అవి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయినా కూడా విద్యార్థులు వెనకడుగు వేయకుండా అక్కడ ఉన్న సామాన్య ప్రజలు మామూలుగా ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళ ఆదాయం వచ్చేసి $1,300 ఉంటే ఈ రాజకీయ నాయకులకు సంబంధించిన ఆదాయం మాత్రం లక్షలలో కోట్లలో కనిపిస్తుంది. అదేవిధంగా ఎవరైతే బాగా చదువుకొని కష్టపడి ఉద్యోగం సంపాదించుకొని కష్టపడుతున్న వాళ్ళు, ఉద్యోగం లేకుండా ఉంటున్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఒకలాగుంటే వీళ్ళ పిల్లలు, రాజకీయ నాయకులకు సంబంధించిన పిల్లలు మాత్రం లగ్జరియస్ లైఫ్ని లీడ్ చేస్తూ వారు వాడే కార్లు కానివ్వండి, వారు ఏదైనా సరే వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా వాళ్ళు చూడడం జరిగింది. ఇది ఒక సంవత్సరం నుంచి కూడా హోలీ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా దీనిపైన ఒక దృష్టి సారించేసి ఒక నివేదికను కూడా ప్రిపేర్ చేశారు. చేసిన తర్వాత గవర్నమెంట్ దృష్టికి 10 సార్లు తీసుకెళ్లారు, అయినా అక్కడ ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీంతో పాటు రెవెన్యూ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో విష్ణుప్రసాద్ గారు, ఆయన అయితే జనాలు రోడ్ల మీద పరిగెత్తించుకుంటూ మరి కొట్టడం జరిగింది. అంటే ఒక్కసారిగా నేపాల్ గవర్నమెంట్ మీద అటు ప్రజలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి ఎంత వ్యతిరేకతను చూపించారంటే అసలు మనం ఆ విజువల్స్లో చూస్తుంటే అర్థమైపోతూ ఉంటుంది. ఇదంతా ఇప్పటికీ కూడా వాళ్ళు వెనకడుగు వేయలేదు. విద్యార్థులు ఇంత జరుగుతున్నా సరే, పోలీసులు అంత కసాయిగా వారి పైన బిహేవ్ చేస్తున్నా సరే వాళ్ళు ఎలాంటి వెనకడుగు వేయకుండా ఇంకా పోరాటం అనేది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఒక్కసారిగా ఆ నిరసనలు అనేవి హింసాత్మకంగా మారేలాగా పోలీసులే చేశారు. అక్కడ చూస్తుంటే ఆ రోజు కనుక కాల్పులు జరపకపోయి ఉండంటే వాళ్ళు ఆ బ్యాన్ని ఎత్తివేయాలంటూ, అదేవిధంగా అవినీతిని మీరు కంట్రోల్ చేయాలంటూ, నిరసనలు అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది దాని మీద సమస్యను పరిష్కరించాలంటూ వారి వేలో వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ వస్తున్నారు. ఎప్పుడైతే కాల్పులు జరిపారో అప్పుడు హింసాత్మకంగా మారిపోవడం జరిగింది. ఇప్పుడు నేపాల్ అట్టుడుగుతుందండి. అంటే విద్యార్థులు చూస్తుంటే అక్కడ చూస్తుంటే వాళ్ళు ఎంత ఆవేదన పడ్డారు, ఎంత బాధపడ్డారు అనేది వారు ప్రవర్తించే తీరులోనే మనకు అర్థమైపోతుంది. ఏదేమైనా సరే కానీ మొత్తానికైతే నేపాల్లో ఉన్న గవర్నమెంట్, కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్న గవర్నమెంట్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడం జరిగింది విద్యార్థులు నిరసన వల్ల. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుందో తెలియదు, కానీ గత కొన్ని ఏళ్ల నుంచి కూడా అవినీతి అక్కడ విలయతాండవం చేసింది. అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ స్థాయిలో ఉంది. ఈ సమస్యకు పరిష్కారం ఇక మీదట దొరుకుతుందేమో అని చెప్పేసి మనం వేచి చూడాల్సిందే. ఏదేమైనా సరే కానీ ఇప్పుడున్న రాజకీయ నెక్స్ట్ ఎవరు అధికారంలోకి రావాలి అనేది మాత్రం విద్యార్థుల చేతుల్లో ఏమైనా ఉందేమో కూడా అది కూడా చూడాల్సిందే. చాలామంది విద్యార్థులకు కూడా ప్రొటెస్ట్ చేయడానికి సపోర్టుగా చాలామంది కూడా రావడం జరుగుతుంది. ఏదేమైనా సరే కానీ మనం ఈ విషయంలో మాత్రము విద్యార్థుల బాధ ఎంతవరకు ఉన్నది అనేది మనం ఆ విజువల్స్లో చూడొచ్చు. అదేవిధంగా గవర్నమెంట్ తీరు యొక్క కూడా మనం చూడాల్సింది. ఆ సోషల్ ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేయకపోయి ఉంటే ఇంత ఉధృతమైన వాతావరణం నెలకొనేది కాదు. అదేవిధంగా అది జరిగినప్పుడు పోలీసులు కనుక కాల్పులు చేయకపోతే ఇంకా కొంచెం వారి కంట్రోల్లోనే ఉండేది. కానీ కంట్రోల్ అంతా కూడా దాటిపోయింది అని అంటే కేవలం గవర్నమెంట్, అక్కడున్న ప్రభుత్వం తీరు, అదేవిధంగా పోలీసుల ప్రవర్తన వల్లనే విద్యార్థులు ఈ విధంగా తయారయ్యనేది నాకు అక్కడ విజువల్స్ చూస్తున్నా, అదేవిధంగా వాళ్ళ వీడియో రూపంలో బయటకు వచ్చిన కొన్ని స్టేట్మెంట్స్ వింటున్నా కూడా నాకు అర్థమైంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దానిపైన వీడియో చేసి మీకు పూర్తి సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.